Hi friends, welcome back to our channel All-in-One Film Updates. ఇందులో అప్కమింగ్ 7 OTT మూవీస్ రిలీజ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇలాంటి మోర్ అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, లాస్ట్ మంత్ రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవ్ లైస్ బ్లీడింగ్. ఈ మూవీకి ప్రెజెంట్ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 11,000 ఓట్స్తో 10కి 7 అయితే దక్కించుకోంది. ఈ మూవీలో క్రిస్టన్ స్టీవార్ట్ అండ్ కేటీఎం ఓబ్రెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వీడియో ఆన్ డిమాండ్ ప్రెజెంట్ రిలీజ్ అయితే అయి ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై అయితే చేయవచ్చు. రేటింగ్ బాగానే ఇచ్చున్నారు కాబట్టి. సో ఈ ఫిలిం వచ్చేసి 18+ వాచ్ అలోన్. నెంబర్ 2, గాడ్జిల్లా -1. 2 hours 5 minutes ఉన్న ఈ మూవీ యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్గా వచ్చింది. 48,000 ఓట్స్తో ఐఎండిబి రేటింగ్ 10కి 8.3 అయితే దక్కించుకుంది. ఇది జాపనీస్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్కి ఆస్కార్ కూడా విన్ అయితే అయింది. సో ఫైనల్గా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ అయితే అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 3కి రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ఓన్లీ జాపనీస్ కంట్రీలో. సో మనకి ఇండియాలో హెచ్డి చూడడానికి వచ్చేస్తుంది. బట్ ఓన్లీ జాపనీస్ లాంగ్వేజ్ ఫీచర్లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ని రిలీజ్ చేస్తారు ఇంటర్నేషనల్గా. నెక్స్ట్ నెంబర్ 3, అబిగైల్. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ మూవీ. యూనివర్సల్ పిక్చర్స్ వారు దీన్ని తీశారు. ఈ ఫిలింకి డైరెక్టర్ రెడీ ఆర్ నాట్ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ కంటెంట్ మన ముందుకైతే వచ్చింది. సో ఈ ఫిలింకి ఇప్పటివరకు 9,000 ఓట్స్తో ఐఎండిబి రేటింగ్ 10కి 7.1 అయితే దక్కించుకోంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి మే 7కి ఉంటుంది. నెంబర్ 4, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. సో ఈ మూవీకి 39,000 ఓట్స్తో ఐఎండిబి రేటింగ్ 10కి 6.5 అయితే ఇచ్చున్నారు. దీనికి ఇది వాల్యుబుల్ కాదా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇంకా మనం వీడియో ఆన్ డిమాండ్ అయితే చూడడానికి వెయిట్ అయితే చేస్తున్నాం. మీకు ఆల్రెడీ చెప్పిన డేటే ఫ్రెండ్స్. డేట్లో మనకి ఎలాంటి మార్పు అయితే లేదు. మే 14కి వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ రిలీజ్ అయితే ఉంటుంది. బట్ మనకి సేమ్ డేనే డబ్బుడ్ వర్షన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది మనకి బుక్ మై షో వారైనా రిలీజ్ చేయవచ్చు, లేకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అప్లోడ్ అయితే అవుతుంది. నెంబర్ 5, విజయ్ యాంటోనీ అండ్ మిర్నాలి రవి లీడ్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిలిం. తమిళ్ టైటిల్ రోమియో, తెలుగు టైటిల్ లవ్ గురు. ఈ మూవీ మీరు చూస్తుంటే డెఫినెట్గా షారుఖ్ ఖాన్ గారి హిందీ ఫిలిం మీకు గుర్తొచ్చే ఉంటుంది. టక్కని ఆ మూవీ టైటిల్ అయితే నాకు తట్టలేదు. మీకు తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి 1 టైం వాచబుల్. డెఫినెట్గా ఒకసారి ట్రై అయితే చేయవచ్చు. మూవీ అయితే చూడడానికి బాగుంది. ఇంకా డిజిటల్ ప్రీమియర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. తమిళ వర్షన్ కన్ఫర్మ్ అయితే చేశారు. మే 3కి ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో తమిళ వర్షన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ప్రైమ్ దగ్గర కూడా ఉన్నాయి. సో ప్రైమ్ వీడియోలో తెలుగు వర్షన్ రావచ్చు. నెంబర్ 6, ది మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్మెన్లీ వార్ఫేర్. ఇది రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ థియేటర్స్ రిలీజ్ అయిన యాక్షన్ వార్ ఫిలిం. ఇందులో హెన్రీ క్యావిల్, అలన్ అండ్ ఈజా లీడ్లో యాక్ట్ చేశారు. 6,000 ఓట్స్తో ఇప్పటివరకు ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 10కి 7.3 అయితే దక్కించుకోంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి మే 10కి ఉంటుంది. యాపిల్ TV+, అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ చేస్తారు. నెంబర్ 7, గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్. దీని ప్రీవియస్ పార్ట్స్ కానీ మీరు చూసుంటే కంటెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కొందరైతే ఉంటారు వాళ్ళు గోస్ట్ బస్టర్స్ అంటే భూతాన్ని పట్టేవారు. సో ఈ మూవీ వచ్చేసి ఫ్యాంటసీ కామెడీగా వచ్చింది. 1 hour 56 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. సో ఇప్పటివరకు ఈ మూవీకి 29,000 ఓట్స్తో రేటింగ్ వచ్చేసి 10కి 6.4 అయితే దక్కించుకుంది. సో మరి మనకి ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ వచ్చేసి జూన్ 18కి ఉంటుంది. సో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేటప్పుడు హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ని రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకా తమిళ్ తెలుగు వచ్చేసి మనకి డబ్ చేసి ఫ్యూ డేస్ తర్వాతైనా లేకుంటే ఫ్యూ మంత్స్ తర్వాతైనా రిలీజ్ చేస్తారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. ఈ లిస్ట్లో మీరు ఏ మూవీని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.